In the last video, we have discussed the exercise for simple present. సో టెన్సెస్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు అందులోంచి ఒక్కొక్క టెన్స్ని తీసుకొని వాటికి మనం ఎక్సర్సైజెస్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. సింపుల్ present tense is already completed. So this is the exercise for simple past tense. If you see the first example, last year I dash my holiday in Japan. సో లాస్ట్ ఇయర్ అంటే మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఇది పాస్ట్ టెన్స్ అనేసి. సో లాస్ట్ ఇయర్ ఐ డాష్ మై హాలిడే ఇన్ జపాన్. డాష్ మై హాలిడే అంటే ఇక్కడ బ్రాకెట్లో మనకు ఒక వర్బ్ని ఇచ్చారు స్పెండ్ అనేసి. సో వీ షుడ్ రైట్ ది పాస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇట్. సో స్పెండ్కి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి? స్పెండెడ్, స్పెంట్, స్పెండింగ్. సో ఇంగ్ ఫామ్ కాదు. నెక్స్ట్ స్పెండ్లో టూ ఫార్మ్స్, కొన్ని రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయి. సో వాటిని బట్టి ఈడీ అనేసి ఎండ్ అవుతూ ఉంటుంది. రెగ్యులర్ వర్బ్స్కి, ఇర్రెగ్యులర్ వర్బ్స్కి అలా అవ్వదు. సో స్పెండ్ ఈస్ ఇర్రెగ్యులర్ వర్బ్ కాబట్టి హియర్ ది ఆన్సర్ ఈస్ స్పెంట్. ఆన్సర్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఐ స్పెంట్ మై హాలిడే ఇన్ జపాన్. సో దిస్ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ వన్, షీ డాష్ హియర్ లాస్ట్ ఇయర్ యాజ్ వెల్. షీ డాష్ హియర్ లాస్ట్ ఇయర్ యాజ్ వెల్ అంటే షీ కేమ్, షీ కమ్డ్, షీ కమ్. లాస్ట్ ఇయర్ అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్. కమ్ ఇది ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఇది కాదు. సో మిగిలింది ఏంటి? కేమ్, కమ్డ్. కమ్డ్ అనే వర్డ్ లేదు. సో హియర్ ది ఆన్సర్ ఈస్ కేమ్. షీ కేమ్ హియర్ లాస్ట్ ఇయర్ యాజ్ వెల్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డాష్ జార్జ్ విజిట్ హిస్ గ్రాండ్ మదర్ లాస్ట్ నైట్. సో లాస్ట్ నైట్ అనేసి ఇక్కడ క్లియర్గా మనకు పాస్ట్ టెన్స్ని చూపించారు. సో నెక్స్ట్ ఆప్షన్స్ చూసుకుంటే డిడ్, ఆర్, డస్. సో హియర్ దిస్ ఈస్ పాస్ట్ టెన్స్. ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్, సో వీ కాంట్ యూస్. డస్ కూడా ప్రజెంట్ టెన్స్, వీ కాంట్ యూస్. సో క్లియర్గా మనకి ఇక్కడ డిడ్ అని పాస్ట్ టెన్స్ కనిపిస్తుంది. డిడ్ జార్జ్ విజిట్ హిస్ గ్రాండ్ మదర్ లాస్ట్ నైట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, my sister dash a beer an hour ago. My sister dash, seen, saw, sees. So here if we see the three, sees is the present form, we can't use. So v3 form వచ్చేసి seen. see, saw, seen. Okay, v1, v2, v3లో v1 వచ్చి see, v2 వచ్చి saw అండ్ v3 వచ్చి సీన్. కాబట్టి మనకి ఇక్కడ కావాల్సింది v2నే కదా. సో కరెక్ట్ ఆన్సర్ ఈ సా. మై సిస్టర్ సా ఎ బియర్ అండ్ అవర్ ఎగో. నెక్స్ట్ వన్, డామియన్ డిడ్ నాట్ డాష్ లాస్ట్ వీకెండ్. డిడ్ నాట్. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? డిడ్ నాట్ అని కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది. డిడ్ అనేది పాస్ట్ టెన్స్లోనే యూస్ చేస్తాం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే, నేను ఆల్రెడీ కొన్ని రూల్స్ అనేది చెప్పాను. మీరు టెన్సెస్ యూస్ చేసినా ఎప్పుడైనా కూడా ఇంగ్లీష్లో కొన్ని రూల్స్ ఉంటాయి, ఇవి యూస్ చేసినప్పుడు ఇవే యూస్ చేయాలి అనేసి. సో డిడ్ ఎప్పుడు వచ్చినా కూడా, అంటే డూ ఫామ్స్ ఏవి వచ్చినా కూడా ఇక్కడ ఉండే వర్బ్ ఎప్పుడైనా కూడా మనకి ఎలా ఉంటుంది? ప్రజెంట్ ఫామ్లో ఉంటుంది అండ్ సింగులర్ ఫామ్లోనే ఉంటుంది. సో ఇక్కడ ఇది ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి రాంగ్. ఇది ఈడి అంటే పాస్ట్ ఫామ్ రాంగ్. సో హియర్ ప్రజెంట్ సింగులర్లో ఉన్నది ఒకటి, అది వర్క్. సో వీ కెన్ సే డిడ్ నాట్ వర్క్ లాస్ట్ వీకెండ్ అని మనం ఇక్కడ వర్క్ని యూజ్ చేస్తాం. సో అర్థమైంది కదా. సో ఆన్సర్ ఏమొచ్చింది ఇప్పుడు? సో హియర్ ది ఆన్సర్ ఈస్ వర్క్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బార్బరా డాష్ టు క్లాస్ ఎస్టర్డే బికాస్ షీ వాస్ ఎట్ ది హాస్పిటల్. సో షీ వాస్ ఎట్ ది హాస్పిటల్, డాష్ టు ది క్లాస్ ఎస్టర్డే అంటే ఏంటి? మనం ఏమనుకోవచ్చు ఇక్కడ? డిడ్ నాట్ కమ్, డిడ్ నాట్ టేక్, డిడ్ నాట్ అరైవ్. సో డిడ్ నాట్ టేక్ టు క్లాస్ అని మనం అనుకోలేం, డిడ్ నాట్ అరైవ్ కూడా అనుకోలేం. సో ది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డిడ్ నాట్ కమ్. సో హియర్ ఎక్కువగా మనము అరైవ్ అనేది మనం ట్రైన్స్కి అలాంటి వాటికే యూస్ చేసుకుంటూ ఉంటాము, లైక్ నాన్ లివింగ్ థింగ్స్కి. సో హియర్ మనిషి, బార్బరా అనేది ఒక మనిషి కాబట్టి కమ్ అనేది మనం యూస్ చేస్తాం. సో ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ డిడ్ నాట్ కమ్. నెక్స్ట్ వన్, the two brothers dash at the airport for the first time. The two brothers dash అంటే met, welcomed, saw. ఫస్ట్ టైం ఏం చేశారంట? సానా, వెల్కమ్డా, మెట్టా. సో కరెక్ట్ ఆన్సర్ ఏమొస్తుంది? మెట్ అట్ ది ఎయిర్పోర్ట్ ఫర్ ది ఫస్ట్ టైం. నెక్స్ట్ వన్, దే డాష్ నాట్ హ్యాపీ ఆఫ్టర్ ది సాడ్ ఎండింగ్. సో
వాళ్ళు ఏమైంది, దే డాష్ నాట్ హ్యాపీ, దే అనేది పాస్ట్ టెన్స్. సో దే డిడ్ నాట్ హ్యాపీ, దే వాస్ నాట్ హ్యాపీ, దే వర్ నాట్ హ్యాపీ. దే డిడ్ నాట్ హ్యాపీ అని మనం అనలేము. సో అది కరెక్ట్ ఫామ్ అవ్వదు కాబట్టి డిడ్ అనేది రాంగ్. నెక్స్ట్ ఏం మిగిలింది, వాస్. దే పక్కన వాస్ యూస్ చేయలేము. వై, బికాస్ వాస్ ఓన్లీ సింగులర్కి యూస్ చేస్తాం. దే పక్కన యూస్ చేసేది వర్. సో దే వర్ నాట్ హ్యాపీ ఆఫ్టర్ ది సాడ్ ఎండింగ్. నెక్స్ట్ వన్, we dash at the library for 4 hours yesterday. సో we dash at the library. లైబ్రరీలో ఏం చేస్తారు, మనం ఏం చేస్తాము, స్టడీడ్. సో we studied at the library for 4 hours yesterday. Next one, Olivia dash her phone last week. బ్రోక్, బ్రేక్డ్, బ్రోక్డ్. సో ఇందులో కరెక్ట్ ఏది చూసుకుంటే మనం బ్రోక్ అనేది పాస్ట్ టెన్స్. దేనికి, బ్రేక్కి. సో మనం BREAK బ్రేక్ చూసుకుంటే బ్రేక్ యొక్క పాస్ట్ టెన్స్ ఏంటి, బ్రోక్. సో బ్రేక్డ్ కాదు, బ్రోక్డ్ కూడా కాదు. సో ఆన్సర్ వచ్చేసి బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. సో హియర్ ఆన్సర్ ఏంటి, బ్రోక్. ఓకే, సో ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ బ్రోక్. నెక్స్ట్ వన్, ఐ డాష్ టు అలెగ్జాండర్ లాస్ట్ నైట్. రైట్ అనేసి వర్బ్ ఫామ్ ఇచ్చారు. సో ఐ డాష్ అంటే ఐ రోట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విలియం డాష్ మేగన్ ది సీక్రెట్. విలియం డాష్ మేగన్ ది సీక్రెట్. ఏం చేశాడంట సీక్రెట్ని, టోల్డ్. ఎందుకంటే చెప్పాడు కదా సీక్రెట్, టోల్డ్ ది సీక్రెట్. నెక్స్ట్ వన్, we dash Charles in town a few days ago. we dash, few days ago ఏమైందంట, we dash అంటే we saw Charles in town a few days ago. George dash to New York last month. లాస్ట్ మంత్ అంటే మనం ఏం యూజ్ చేసుకోవాలి, గోడ్, గోయింగ్, వెంట్లో వెంట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. వెంట్ టు న్యూయార్క్ లాస్ట్ మంత్. నెక్స్ట్ వన్, వాట్ డాష్ యూ డాష్ లాస్ట్ వీక్. సో ఇక్కడ మనకి లాస్ట్ అని కనిపిస్తుంది కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇది పాస్ట్ టెన్స్. సో ఇక్కడ డూ, డిడ్, డస్ ఫామ్స్లో ఏది వస్తుంది, డిడ్ మాత్రం వస్తుంది. డిడ్ 2 చాయిసెస్ ఉన్నాయి మనకు. వాట్ డిడ్ యూ, ఓకే మనం ఇక్కడ డిడ్ అని పెట్టుకున్న తర్వాత వాట్ డిడ్ యూ పక్కన మళ్ళీ ఏమొస్తుంది అని చూస్తే వెన్ ఎవర్ యూస్ డూ ఫామ్ ద నెక్స్ట్ వన్ విల్ బీ ఆల్వేస్ వర్బ్ 1 ఫామ్ అండ్ సింగులర్ అనుకున్నాం కదా. సో వర్బ్ 1 ఫామ్ అంటే ఏంటి, ఇక్కడ డూ. ఓకే, సో డూ వర్బ్ 1 ఫామ్. ఒకవేళ వర్బ్లో ఇది ప్లూరల్ ఫామ్ అయితే ఏమవుతుంది, డస్ అవుతుంది. ఒకవేళ V2 అయితే ఏమవుతుంది, డిడ్ అవుతుంది. అదే ఒకవేళ డూ V3 అయితే ఏమవుతుంది, డన్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. సో ఆన్సర్ ఏమవుతుంది, వాట్ డిడ్ యూ డూ లాస్ట్ వీక్. దిస్ ఈస్ ది ఆన్సర్. డాష్ యూ సీ డానియల్స్ న్యూ డాగ్ ఎస్టర్డే. సో ఎస్టర్డే గురించి క్వశ్చన్కి ఏం యూజ్ చేస్తాం, పాస్ట్ టెన్స్లో డిడ్. నెక్స్ట్ వన్, ఐ డాష్ థామస్ వాస్ సిక్ బట్ హీ వాస్ ఆన్ వెకేషన్. సో ఆన్సర్ ఏమొస్తుంది, ఐ డాష్ అంటే ఏమనుకున్నా, థింక్డ్, థాట్. సో V2 ఏది పాస్ట్ టెన్స్, ఏమొస్తుంది ఇక్కడ, థాట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ ద మార్నింగ్స్ వీ యూజువల్లీ డాష్ టు ఏ పార్క్. వీ యూజువల్లీ ఇన్ ద మార్నింగ్స్లో ఏం చేస్తారంటే వీ యూజువల్లీ వెంట్ ఫర్ ఏ ఆర్ టు ఏ పార్క్. Next one, she dashed very fast in the race this morning. So she ran very fast in the race this morning. I dashed about a white unicorn last night. Last night దేని గురించి ఆలోచించాడంట, he dreamed. I dreamed about a white unicorn last night. Who dashed the game? Who won the game? Answer ఏంటి, who won the game. What dash you eat for dinner yesterday? Answer, what did you eat for dinner yesterday? My son dashed my new laptop. My son used my new laptop. Sorry, I dash hear you at the door. Sorry, I didn't hear you at the door. Next one, the puppy dash his finger. The puppy bit, bite, bit, bitten. So bit అనేది V2, bite అనేది
V1. ఓకే, సో ఆన్సర్ ఏంటి ఇక్కడ బిట్. నెక్స్ట్ వన్, ఐ డాష్ టు వర్క్ ఎస్టర్డే. ఐ డాష్ టు వర్క్ ఎస్టర్డే అంటే ఐ వాక్డ్ టు వర్క్ ఎస్టర్డే. నెక్స్ట్ వన్, ద టీచర్ డాష్ ఏ నోట్ టు పెట్రిషియాస్ పేరెంట్స్. సో పెట్రిషియాస్ పేరెంట్స్కి ద టీచర్ ఏం చేశారంట, రోట్ ఏ నోట్. నెక్స్ట్ వన్, వేర్ డాష్ యువర్ లాస్ట్ వెకేషన్. సో ఇక్కడ మనని క్వశ్చన్ అడుగుతున్నారు, మనం ఏం చేయాలి, ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, వేర్ డిడ్ యూ స్పెండ్, వేర్ డూ యూ స్పెండ్, వేర్ డిడ్ యూ స్పెంట్. సో నేనేం చెప్పాను, డూ ఫామ్ రాదు పాస్ట్ టెన్స్లో, ఇది కౌంట్ లేదు. నెక్స్ట్ డిడ్ ఫామ్ వస్తుంది, మనకు రెండు చాయిసెస్ ఉన్నాయి, ఇది ఉంది, కానీ ఇక్కడ స్పెండ్ ఉంది, స్పెంట్ ఉంది. సో మనం ఏది తీసుకోవాలి, పాస్ట్ టెన్స్ కదా అనేసి స్పెంట్ తీసుకోకూడదు. వై, బికాస్ డిడ్ ఉంది కదా. సో డిడ్ ఉండేసరికి మనం దీన్ని ఏం చేయాలి, V1లోనే తీసుకోవాలి. డిడ్ ఉన్నప్పుడు V2 తీసుకుంటే ఇట్స్ రాంగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, డిడ్ యూ స్పెండ్. సో దిస్ ఈస్ ది correct answer. Okay, so these are the examples, some of the examples for the simple past tense. Hope you understood the video. Bye.